తర్వాత స్టెయినింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో ఎగ్ ఆల్బుమిన్ అప్లై చేసి మనము సెక్షన్స్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ హాట్ ఎయిర్ ఓవెన్లో హాఫ్ అన్ అవర్ నార్మల్ టెంపరేచర్ బయట పెట్టి డ్రై అయిపోయిన తర్వాత వాటిని హాట్ ఎయిర్ ఓవెన్లో 30 మినిట్స్ పెట్టి ఆ తర్వాత స్లైడ్స్ వేడిగా ఉన్నప్పుడే మనము జైలిన్లో వేయాల్సి ఉంటుంది. జైలిన్లో వేసి మళ్ళీ స్లైడ్స్ డ్రై అయిపోయిన తర్వాత H&D స్టెయిన్ చేస్తాము. H&D స్టెయిన్ అంటే హెమటాక్సిలిన్ అండ్ ఈయోసిన్ స్టెయినింగ్. అప్పుడు ఇప్పటి వరకు మనము టిష్యూ ప్రాసెసింగ్లో అసెండింగ్ ఆల్కహాల్స్ ద్వారా వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఈ స్టెయినింగ్ ప్రొసీజర్లో వచ్చేసి డిసెండింగ్ ఆల్కహాల్స్లో వెళ్ళాల్సి వస్తుంది. 90, 80, 70, 50 వాటర్ అండ్ హెమటాక్సిలిన్ డీకలరైజేషన్ అండ్ ఈయోసిన్, తర్వాత 70, 80, 100 ఆల్కహాల్లో మనము స్టెయినింగ్ అనేది చేసి